కామన్ మ్యాన్‌గా సినిమా మీద పిచ్చితో వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఒక్క థియేటర్ రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు. నేను డిజిటల్‌లో కూడా రిలీజ్ చేసి మరి హిట్ కొడతా అని ప్రూవ్ చేసుకొని అండ్ ఇప్పుడు 'పరాక్రమం' అనే సినిమాతో మన ముందుకొచ్చేస్తున్నారు. ఈసారి థియేటర్ రిలీజ్. సినిమా కోసం ఫ్యామిలీని వదిలేసే అంత పిచ్చి ఎందుకొచ్చింది బ్రో? నా ఫ్యామిలీ అంటే పిచ్చి లేదు కాబట్టి. ఓకే. ఫ్యామిలీలో నువ్వు చచ్చిపోయాక మీ ఇంట్లో ఫోటో ఉంటుంది. ఇది సాధిస్తే నువ్వు చచ్చిపోతే కానీ కోపం ఎక్కువ కదా బ్రో నీకు? కోపంగా చిరాకు. పెద్దవాళ్ళ చుట్టూ తిరిగే దగ్గర నుంచి వాళ్ళ ఇండస్ట్రీయే మీ సినిమా కోసం కదిలొచ్చేంత వరకు మీ జర్నీ ఎలా అనిపించింది? నిర్బంధం ఉంటుంది. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను ఇండస్ట్రీ పైన. అంటే ఒకప్పుడు అగ్రెసివ్నెస్, యాటిట్యూడ్ అవేమి ఇప్పుడు కనిపించట్లేదు. చాలా సైలెంట్ అయిపోయి ఒక మంచి డైరెక్టర్కి కానీ మంచి టెక్నీషియన్కి మంచి ఆర్టిస్ట్కి సరైన గుర్తింపు చాలా లేటుగా వస్తుందేమో అనిపించింది. అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు? మా నాన్న ప్రొడ్యూసర్ కాదు, నాకు డబ్బు లేదు. ఈ నెపోటిజం నమ్ముతావు బ్రో? నెపోటిజం ఈజ్ దేర్. సో ఈ 20 ఇయర్స్లో ఇండస్ట్రీ గురించి ఏం తెలుసుకున్నారు? ఇండస్ట్రీ అనేది ఎంత మిత్. ఎవడన్నా ఇక్కడ దుకాణం పెట్టుకోవచ్చు. పబ్లిక్ అటెన్షన్ నీకు ఉందా? ఒప్పుకుంటారు డిజిటల్ ఆడియన్స్ వేరు, థియేటర్ ఆడియన్స్ వేరు అని ఒప్పుకుంటారు? నాన్ సెన్స్ అది. ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది కానీ ప్రాపర్ డిసిప్లిన్ లేదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, ఏదైనా డైరెక్ట్గా చెప్తాడు. అలా చెప్పడం వల్లే అబ్బాయి ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నాడు. డిసిప్లిన్ అంటే వాళ్ళ సెన్స్లో రాంగ్. కానీ అనిపించిందా ఒకవేళ యారగెన్స్ తగ్గించుకుని ఉంటే ఈ పాటికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్స్లో కానీ టాప్ యాక్టర్స్లో కానీ ఒక పొజిషన్ ఉండేదేమో అని అనిపించింది? నేను నిద్రపోయే ముందు గర్వంగా నిద్రపోవాలి ప్రతిరోజు. నేను తర్వాత నేను అసలు స్టార్ హీరోస్ సినిమాలు చేయను అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేనే ఒక స్టార్ హీరో అని వచ్చింది. ఇప్పటికి ఎంత క్రేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డైరెక్టర్. గ్రూపులు కట్టేవాళ్ళని, టీం వర్క్ చేసేవాళ్ళని నేను దగ్గరికి రానివ్వను అని చెప్పారు. స్టేట్మెంట్ రీజన్ ఏంటి? వాళ్ళ వల్ల నాలాంటి వాటికి 20 సంవత్సరాలు పట్టింది. చిరంజీవి ఈజ్ అన్ ఎమోషన్, చిరంజీవి గారు అని మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు అందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమెంట్స్ పెడుతున్నారు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే చెప్పారు ఈ మాట అని చెప్పి. నేనేం చెప్పాను? నెగిటివ్ చెప్పాను. నిజంగా ఉంటాయి ఇప్పుడు మేక తలకాయ కోసం క్రికెట్ మ్యాచ్లు ఆడుకుని. మీకు ఆ డౌట్ వచ్చింది కదా. యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేసుకునే వాళ్ళు ఆర్ బిగ్ బాస్ అనే ఒక షోలో అదే చెప్తున్నా, నాన్ సెన్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ బండి సరోజ్ కుమార్. అంటే సినిమా అంటే డబ్బులు కాదు, ఇండస్ట్రీ అంటే బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, సినిమాకు ఉండే బౌండరీస్ అన్నిటిని పక్కన పెట్టేసి ఒక కామన్ మ్యాన్గా సినిమా మీద పిచ్చితో వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఒక్క థియేటర్ రిలీజ్ అవ్వకపోయినా పర్లేదు, నేను డిజిటల్లో కూడా రిలీజ్ చేసి మరి హిట్ కొడతా అని ప్రూవ్ చేసుకుని అండ్ ఇప్పుడు 'పరాక్రమం' అనే సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈసారి థియేటర్ రిలీజ్. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అండ్ బండి సరోజ్ కుమార్ గురించి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం నేను చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నా. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన ఎలా ఉన్నారు? బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఇండస్ట్రీ కోసం, పెద్దవాళ్ళ కోసం ఎదురు చూసి పెద్దవాళ్ళ చుట్టూ తిరిగే దగ్గర నుంచి వాళ్ళ ఇండస్ట్రీయే మీ సినిమా కోసం కదిలొచ్చేంత వరకు మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా ఫ్రస్ట్రేషన్లో, నేను నిర్బంధం ఉంటుంది. చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను ఇండస్ట్రీ పైన. బట్ లేటర్ టైం వచ్చే కొద్దీ ఐ రియలైజ్డ్ లైక్ అవును కదా, అంటే లైక్ దే రెస్పెక్ట్ మీ ఫర్ మై గట్స్. ఈరోజు నేను ఇండస్ట్రీలో ఇప్పుడు నా సినిమా రిలీజ్ టైంకి కూడా నేను చూస్తే ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. సో నేను ఈ సిస్టంలో ఏమనలేకపోయాను ఇన్ని ఇయర్స్, ఈ 20 ఇయర్స్, బికాజ్ ఐఎమ్ యూనిక్. నేను ఈ సిస్టమ్కి నాకు వర్కౌట్ అవ్వదు అన్న విషయం నాకు ఇప్పుడు రీసెంట్గా రియలైజ్ అయ్యాను. అండ్ దే వేర్ అడ్మైరింగ్ మీ. అంటే నన్ను
సీక్రెట్గా అడ్మైర్ చేస్తున్నారనే కోపం ఉండింది. పబ్లిక్గా నా గురించి ఎందుకు చెప్పరు, నాకంటూ ఒకటి ఇది వస్తుంది కదా అని. బట్ లేటర్ టైం వచ్చే కొద్దీ ఐ రియలైజ్ దట్ అంతే అంతే అడ్మైర్ చేస్తారు. నువ్వు పైకి వచ్చాక డెఫినెట్లీ నీ గురించి చెప్తారు. అండ్ దే అడ్మైర్ మై గట్స్ అండ్ దే కెప్ట్ ఆన్ సపోర్టింగ్ మీ, ఈవెన్ నౌ దే కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. సో అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అదే గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను, బట్ నాట్ ఇన్ ద సెన్స్ ఏదో నేను తోపయ్యానన్న ఫీలింగ్ కాకుండా నేను మెచ్యూర్ అయ్యాను. అండ్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ మీ, అండ్ సినిమా ఇప్పుడు నన్ను ఇండస్ట్రీ ఎక్కువ అర్థం చేసుకుంటుంది అనిపించింది. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. అంటే ఒకప్పుడు అగ్రెసివ్నెస్, యాటిట్యూడ్ అవి ఏమి ఇప్పుడు కనిపించట్లేదు, చాలా సైలెంట్ అయిపోయినా ఉంటాయి, అవి స్క్రీన్ మీద ఉంటాయి ఎప్పుడు కూడా. నాలో ఉండేది అది ఇప్పటికే ఉంటుంది. సమయానుగుణంగా బయటకు వచ్చేస్తుంటుంది, అది నా కంట్రోల్లో కూడా ఉండదు. అంతేగాని అది మళ్ళీ దానికి రీజనింగ్ ఉంటుంది. నేను ఊరికే ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి వైరల్ అయిపోవాలి అలా ఇప్పుడు నాది ఉండదు. ఎందుకంటే నేను దూరం చూసి వస్తాను ఎప్పుడు. నేను నాకు విజన్తో వచ్చాను. నేను ఈ రోజు బతికేయాలనే సిస్టంలో నేను ఫస్ట్ నుంచే లేను. ఈ సినిమా చూస్తే నా ఐడియాలజీ, ఇప్పుడు ఐ మీ మై సెల్ఫ్ అనేది నా ఐడియాలజీ. అంటే నాలాగా ఆలోచించే కామన్ మ్యాన్తో కూడా నేను అంటుంటాను ఎప్పుడు మీలో ఒకడిని అని. నాకు కామన్ మ్యాన్ మైండ్ సెట్ నాది ఇప్పటికి కూడా. సో నాకు ఆ గర్వం అనేది లేదు ఇప్పుడు. అంటే లైక్ అప్పుడు కూడా గర్వం కాదు, అది కోపం, ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు నేను కొంచెం కూల్ అయ్యాను, ఎందుకంటే నాకు ప్రజల్లో ఒక రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు నాకు ఇండస్ట్రీ సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇండైరెక్ట్లీ. హ్యాపీ ఫర్ దట్. కానీ ఎక్కడో ఒక మంచి డైరెక్టర్కి కానీ, మంచి టెక్నీషియన్కి, మంచి ఆర్టిస్ట్కి సరైన గుర్తింపు చాలా లేటుగా వస్తుందేమో అనిపించింది. అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు? అది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. నేను ఒక నటుడు అవడానికి వచ్చాను. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను 20 సంవత్సరాల క్రితం. నన్ను నటుడిని ఎవరు చేస్తారు? మా నాన్న ప్రొడ్యూసర్ కాదు, నాకు డబ్బు లేదు, ప్లస్ నేనేదో 6 feet ఉండి అందంగా ఉండేది ఒక అందగాడిని కాదు. నాకు టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ నేను చూపించాను. చాలామందికి అర్థం కాలేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగాను నేను జూనియర్ ఆర్టిస్ట్గా 2004లో, 20 సంవత్సరాల క్రితం. తిరిగి తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు అచీవ్ మై డ్రీమ్, నన్ను నేను బిల్డ్ చేసుకోవాలి. ఎలా చేసుకోగలను? నా దగ్గర ఉన్నది ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాకు దూరదర్శన్, మీ అందరికీ ఎక్స్పోజర్ లేకపోయి ఉండొచ్చు. నాకు అంటే మీ టైం వచ్చేసరికి అంత దూరదర్శన్ లేదు మాకు. అది తప్ప వేరే సోర్స్ లేదనమాట, ఎంటర్టైన్మెంట్ సోర్స్. దాంట్లో నన్ను చాలా విధాలుగా దూరదర్శన్ నన్ను ఎడ్యుకేట్ చేసింది. స్కూల్ అని ఒకటి వచ్చేది, దాంట్లో సైన్స్ గురించి ఉండేది. ఈవినింగ్ పాటలు వచ్చేవి, చిత్రలహరి అని శుక్రవారం ఆ పాటల కోసం వెయిట్ చేసేవాడిని. ఈ మధ్యలో ఏంటంటే మనకు తెలియకుండా ఇంక వేరే ఎంటర్టైన్మెంట్ లేక టీవీ మీద ఉండిపోయి ఎడ్యుకేట్ అయ్యేవాడిని. అందులో భాగమే నేను ఈ ఆర్టిస్టిక్ ఫిల్మ్స్, ప్రపంచ సినిమాలో ఉన్న ఆర్టిస్టిక్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ కానీ, లేకపోతే సచిత్ రే, శ్యామ్ బెనగల్, వీళ్ళ ఫిల్మ్స్ అన్నీ వచ్చేవి. అక్కడి నుంచి నాకు రైటర్గా నాలో తెలియకుండా, ప్లస్ ఇళయరాజా మ్యూజిక్ విని ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇలా నాకు తెలియకుండా ఇన్బిల్ట్ క్యారెక్టర్స్ నాలో డెవలప్ అయినాయి. సో ఇవన్నీ నాకు క్రియేటివ్ ఎబిలిటీస్ ఉన్నాయి కదా. సో నన్ను నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి, నన్ను నేను బిల్డ్ చేసుకోవడానికి, నేను క్రియేటర్గా మారాలని క్రియేటర్గా మారాను. ఇప్పుడు క్రియేటర్గా మారినప్పుడు నాకు ప్రొడ్యూసర్ కావాలంటే మళ్ళీ ఇంకో యాక్టర్ కావాలి. నేనే యాక్టర్ అంటే నమ్మడు కదా ప్రొడ్యూసర్. సో అలా అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 3 సినిమాలు తీయడానికి, అది కూడా విత్ కన్విక్షన్. నేను ఇప్పుడు డైరెక్టర్ అయ్యానంటే ఏదో రకంగా డైరెక్టర్ అవ్వాలని కాదు. దాంట్లో నాకు ఒక పేరు, ఒక స్థాయి వస్తేనే నేను నటుడిగా నన్ను బిల్డ్ చేసుకోగలుగుతాను. సో అలా ఒక సినిమా మీద ఒక పిచ్చితో అలా ట్రావెల్ అయ్యాను. అక్కడ నాకు టైం పట్టింది. రైట్ ఫ్రమ్ నిర్బంధం నేను నటుడిగా నేను ఎప్పుడైతే దిగానో, నేనే ప్రొడ్యూస్ చేసి నేనే డైరెక్ట్ చేసుకుంటూ ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేసుకుంటూ దిగానో, అక్కడి నుంచి నాకు ఎక్కడ బ్రేక్ పడలేదు. సో 2020 నుంచి నా కెరీర్ స్టార్ట్ అయినట్టు, నా రెడ్ జర్నీ. అందుకని నా టైటిల్స్ అనేవి రెడ్లో ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా అంతే ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా అలాగే ఉంటాయి, రెడ్ కలర్. ఓకే, అంటే ఇండస్ట్రీలో నేను వినింది టాలెంట్ ఒకటే కాదు, డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్. మీ విషయంలో జరిగింది, ఈ అబ్బాయికి టాలెంట్ ఉంది కానీ ప్రాపర్ డిసిప్లిన్ లేదు, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఏదైనా డైరెక్ట్గా చెప్తాడు. అలా చెప్పడం వల్లే అబ్బాయి ఇంకా స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నాడు. ఇది నమ్ముతారా? అలే, డిసిప్లిన్ ఉంటే నేను ఇలాంటి సినిమాలు డిసిప్లిన్ అంటే వాళ్ళ సెన్స్లో రాంగ్. వాళ్ళు చెప్పే డిసిప్లిన్ మీకు ఎవరు చెప్పారో కానీ అది యారగెన్స్ అనాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది యారగెన్స్ అయి ఉండొచ్చు. ఎస్, ఐఎమ్ యారగెంట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అదర్వైజ్ ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్. అది ఎందుకంటే నేను అనుకున్న సినిమా నేను తీయలేనప్పుడు.
ఇప్పుడు ఒక సిస్టమ్, నేను చెప్పాను అదే మీకు, సినిమా అంటే ఒక సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసి ఇండివిజువల్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు లేరు, తగ్గిపోయారు. ఒక రామానాయుడు గారు లాంటి ఒక లెజెండ్, ఇప్పుడు అలాంటి లెజెండ్స్ లేరు. ఇప్పుడు సురేష్ బాబు గారు కూడా హ్యాండిల్ చేయలేక, విస్టాండ్ చేయలేక ఆయన కూడా నేను సినిమాలు వదిలేసాను మల్లీశ్వర్ తర్వాత అని ఓపెన్గా చెప్పారు ఆయన. సో అలా ఒక ఇండిపెండెంట్గా ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో, పెద్ద పెద్ద సంస్థలు స్థాపించిన వాళ్ళు, వాళ్ళకంటూ సిస్టమ్ ఉన్నా కూడా స్టిల్ వాళ్ళ కంట్రోల్ ఒకటి ఉండేది, ఒక సింగిల్ మ్యాన్ కంట్రోల్ ఉండేది. ఇప్పుడు అది లేదు. సో దీంట్లో మనం ఏమనలేము, దీంట్లో మనం చేయలేం. కాబట్టి నేను ఇలా స్వతహాగా చేసుకుంటున్నాను, సొంతంగా చేసుకుంటున్నాను. సో అది కొంతమందికి యారగెన్స్ అనిపించచ్చు. ప్లస్ నాకు ఏదన్నా కూడా నిజాయితీగా చెప్పాలనిపిస్తుంది. అదే చెప్తున్నాను, ప్రేక్షకుడి మైండ్ సెట్ నాది, ఇంకా కామన్ మ్యాన్ మైండ్ సెట్. సో నీకు ఇతని యాక్టింగ్ నాకు ఎలా ఉంటుంది, బాగుంటుంది అంటే నాకు నచ్చలేదని చెప్తాను. అంటే నాకు అంత అనిపించలేదని చెప్తాను. నచ్చలేదు, ఇతను యాక్టర్గా అనర్హుడు అని ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదు. మీరు లేపినంత లేదు అన్నాను. అండ్ తర్వాత రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. సో అలా నేను మాట్లాడేది అప్పటికప్పుడు మీరు కాంటెంపరీగా ఆ ప్రస్తుతానికి మీకు నచ్చకపోయినా కూడా ఫ్యూచర్లో అది జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక లాంగ్ విజన్తో చెప్పాను. ఒక ప్రేక్షకుడిగా నేను సినిమా చూసి ఆ పిచ్చితో వచ్చాను కాబట్టి అలా విజన్ చెప్పాను. ఒక్కోసారి రాంగ్ కూడా అవ్వచ్చు, అప్పుడు నేను లేకపోతే అవతల వాళ్ళు ఇంప్రూవ్ అవ్వచ్చు, అప్పుడు నేను మళ్ళీ వాళ్ళని ప్రైజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇట్ డిపెండ్స్. ఆ రోజు నేను అనుకున్నది నిజాయితీగా చెప్తాను. అది వాళ్ళు యారగెన్స్గా తీసుకుంటే మనం ఏం చేయాలి. డిసిప్లిన్ అంటే నేను చేసినంత హార్డ్ వర్క్ ఎవరు చేయరు. ఎన్ని క్రాఫ్ట్స్ ఇప్పటికీ నాకు నిద్ర లేదు. నేను అద్దాలు పెట్టుకుని ఎందుకు వస్తానంటే, నేను అద్దాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతానంటే నా టైర్డ్నెస్ కనపడకూడదు అవతల వాళ్ళకి. వీడేదో పోజులు కొడుతున్నాడు అనుకుంటారు చాలామంది. నేను ఇప్పుడు కూడా నాకు చాలా పనులు ఉన్నాయి. సెన్సార్ వచ్చింది మాకు, ఇంకా చాలా కట్స్ని వీటిని రీసబ్మిట్ చేయాలి కొన్ని. ఈ పనులన్నీ నడుస్తున్నాయి. లిరికల్ వీడియో సాంగ్స్ ఎడిట్ చేయాలి పక్కన. సో డిసిప్లిన్ అంటే నాకు వర్క్ విషయం అంటే నాకున్నంత అయితే ఎవరికి ఉండదు. బట్ యారగెన్స్ విషయం అది వాళ్ళ మిస్అండర్స్టాండింగ్, అండ్ మెల్లగా అండర్స్టాండ్ చేసుకుంటారు. కానీ అనిపించిందా ఒకవేళ యారగెన్స్ తగ్గించుకుని ఉంటే ఈ పాటికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్స్లో కానీ టాప్ యాక్టర్స్లో కానీ ఒక పొజిషన్ ఉండేదేమో అని అనిపించింది? అదే అంటున్నా నేను, యారగెన్స్ లేకుండా నేను వర్క్ చేస్తే ఎవరితో వర్క్ చేయాలి? నేనేం చేయాలి? డైరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ చేస్తున్నా, నువ్వు ప్రొడ్యూసర్, నువ్వు వచ్చి నాకు చెప్తావు ఇది ఇలా మార్చు, అది అలా మార్చు, ఆ సినిమాలో ఎలా ఉంది అంటావు. నేను ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చేయను. నా ఫిల్మ్ మేకింగ్ నీకు అర్థం కాదు కదా. సో అక్కడ టీం వర్క్ ఉండదు కదా. మరి అక్కడ నేను డైరెక్టర్గా నేను న్యాయం చేయలేను. నేను ఇలాంటి సినిమా రాదు నీకు, నేను తీసిన సినిమా అంత ఇంపాక్ట్ఫుల్గా దాంట్లో 10% కూడా రావు. నేను కాంప్రమైజ్ అయితే ఇంకెక్కడ కాంప్రమైజ్? నటుడిగా అయితే నటుడిగా నన్ను గుర్తించలేదు ఎవడు కాంప్రమైజ్ అవ్వడానికి ఫస్ట్. సో నాకు ఎక్కడ నేనేం చేయాలి మరి చెప్పను. నేను చేస్తే నేను టాప్ డైరెక్టర్ అయ్యేవాడినా? అలా వచ్చి అందరి మాటలు విని ఏదో ఒక టీం వర్క్తో ఒక సినిమా చేస్తే నాకంటూ ఒక గుర్తింపు వచ్చేదా? ఈరోజు మాట్లాడుతున్నట్టు నేను కోరుకుంది ఇదే కదా. నేను నిద్రపోయే ముందు గర్వంగా నిద్రపోవాలి. ప్రతిరోజు నేను అనుకున్నది జరుగుతుంది, లేకపోతే నేను విజువలైజ్ చేసుకుని జరుగుతుంది. ఒక్కోసారి ఎదురుతే పడుతుంది, దాని సొల్యూషన్ ఆలోచిస్తాను. ఇలా లైఫ్ నా ఛాలెంజింగ్ వెళ్తుంది. అదే నేను రిగ్రెట్తో పడుకుంటే రోజు, అరే వాడు చెప్పింది పెట్టాను, అరే నేను అనుకున్న షార్ట్ తీయలేకపోయాను, అరే నేను అనుకున్న పర్ఫార్మెన్స్ నేను అనుకున్న కథ రాసుకోలేకపోతున్నాను, వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, నేను అనుకున్న లొకేషన్ దొరకలేదు, వీళ్ళు ప్రొడ్యూసరు డిస్టర్బ్ చేస్తున్నాడు, మేనేజర్ మైండ్ గేమ్ ఒకటి ఉంటుంది, ఇంకోళ్ళ మైండ్ గేమ్ ఉంటుంది. అంటే మంచి మేనేజర్ దొరికితే వేరు, దొరకకపోతే కో డైరెక్టర్ ఒకలాగా ఉంటాడు, కంపెనీ నుంచి వస్తాడు. కో డైరెక్టర్ అనే వాళ్ళు సీనియర్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు ఉంటారు. నేను చిరంజీవితో చేశాను, వాళ్ళతో చేశాను, కబుర్లు చెప్పుకోవడం ఉంటుంది, వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ నేను చూశాను ముందే. నేను జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇదంతా చూశాను. ఈ సిస్టంలో మనం వర్కౌట్ అవ్వదు, నేను అనుకున్న సినిమా తీయలేను. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడు కూడా అన్లెస్ ఆర్జీవి తప్ప, ఆర్జీవి కూడా ఏంటో ఒక ఇగ్నోరెంట్గా నాకు యాక్షన్ కట్ తెలియదు అని వచ్చిన వ్యక్తి అరేంజ్ ఫిల్మ్ తీయగలిగాడు, అందరినీ కన్విన్స్ చేసి. అది అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఆర్జీవి లాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అవి మేబీ నాలో లేకపోయి ఉండొచ్చు, బికాస్ నా ఇంటెన్షన్ డైరెక్షన్ కాదు. ఇప్పుడు ఆర్జీవి మెయిన్ ఇంటెన్షన్ వాస్ క్రియేటింగ్ ఫిల్మ్స్, మేకింగ్ ఫిల్మ్స్, డైరెక్టింగ్ ఫిల్మ్స్. నాది అది కాదు మెయిన్. సో అక్కడ నాకు వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యి దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా చేసిన సినిమానే స్టూడెంట్ నెంబర్ 1. తర్వాత ఆయన ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఆయన ఎదిగాడు. సో అలాంటి సపోర్ట్ కూడా ఉంది. సో నేను అలా ఆ రేంజ్లో వెళ్ళాలంటే కష్టం, నా వల్ల అయ్యేది కాదు. అన్లెస్ ఐ హ్యావ్ ఏ ప్రాపర్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ మేబీ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైక్ ఆర్జీవి నాకు లేకపోయి ఉండొచ్చు. ప్లస్ ఆయనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ఫాదర్ కూడా ఒక సౌండ్ ఇంజనీర్, సీనియర్ సౌండ్ ఇంజనీర్, అన్నపూర్ణ స్టూడియో. నేను జూనియర్ ఆర్టిస్ట్ని కదా, నాకు ఎలా గుర్తుంది?
కానీ ఎందుకు బ్రో అంటే స్టార్టింగ్ నుంచి తెలుగులో ట్రై చేయకుండా తమిళ్ వెళ్ళిపోయి తమిళ్ సైడ్ మొత్తం అంతా నేర్చుకునే టెక్నికల్గా అంతా అక్కడ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? లేదు, దానికి నేను టిఎన్ఆర్ గారు ఎంట్రీ 146లో ఉంటుంది, దాంట్లో చెప్పాను ఆ జర్నీ అంతా చెప్పాను. తమిళ్కి వెళ్ళాలని వెళ్ళలేదు, వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అలాంటిది. అండ్ ఐ ఫీల్ లైక్ ఇది ఒక కొత్తగా ఉంటుంది కదా, ఇప్పటివరకు తెలుగువాడు తమిళ్ రాకుండా తమిళనాడుకి వెళ్ళి 3 నెలల్లో సినిమా స్టార్ట్ చేసి సినిమా ఫినిష్ చేసి దాన్ని రిలీజ్ చేసి పెద్ద పెద్ద స్టార్స్తో చేయాల్సిన సినిమా ఒక ఇది వస్తుంది కదా అని దాంతో వెళ్ళాను. మన మీడియా గుర్తించలా. మన మీడియా దగ్గరికి వచ్చి చాలామందితో, మా ఫాదర్ కూడా ఎక్స్ జర్నలిస్టు, ప్రతి మీడియా కంపెనీకి వెళ్ళి ఆయన మాట్లాడారు కూడా, ఇంకో సినిమా ఇక్కడ తీసాక మాట్లాడదాం. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్స్ నేను మీడియా పైన ఫైర్ అవ్వడానికి లాస్ట్ 4 years బ్యాక్. ఎందుకంటే దాని తర్వాత చాలామంది నన్ను గుర్తించి ముందుకు వచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్నంటే దానికి కారణం కూడా మీడియానే. నాకు 20 సంవత్సరాలు పట్టిందంటే కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా మీడియానే ఒక పార్ట్లో. సో 2 ఉన్నాయి, గుడ్ బ్యాడ్ 2 మీడియా అన్నిట్లో ఉంటుంది. మంచి చెడు అనేది నీకు సినిమా రంగం కానీ, కళారంగం కానీ, పత్రికా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, నువ్వు ఏ ఫీల్డ్, క్రీడా రంగం కానీ, ప్రతి చోట కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేం. మీడియాలో ఎదవలు ఉంటారు, సినిమాల్లో ఎదవలు ఉంటారు, రాజకీయ నాయకులు ఎదవలు ఉంటారు, అక్కడ మంచి వాళ్ళు ఉంటారు, ఇక్కడ సో దోస్ ఆర్ దేర్. బట్ నేను అప్పుడు పెద్ద పెద్ద మీడియా హౌసెస్కి మా ఫాదర్ వెళ్ళి నా కొడుకు ఇలా తీసాడు, ప్రమోట్ చేయండి తనని, ఇక్కడ తెలుగులో ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారన్నప్పుడు ఒకళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిలా, తన ఎక్స్ కొలీగ్స్ కూడా. సో నాకు అక్కడ అనిపించింది లైక్ మీడియాలో కూడా మార్పు రావాలేమో అనిపించింది. అందుకనే 4 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన సందర్భం కూడా, ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన సందర్భం కూడా ఇవన్నీ పనిచేసాయి నాకు. 2010లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నాకు పనిచేసి నేను ఫ్రస్ట్రేట్ అయ్యాను.